పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు. జీసస్ బ్లెస్సింగ్ అనే మా ఛానల్ ద్వారా వాక్యాన్ని చూస్తూ వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అలాగే మరి ఈరోజు ఈ వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే చేసుకొని మీ యొక్క సపోర్ట్ మాకు దయచేయవలసిందిగా ప్రభునామలో కోరుకుంటున్నాం. దేవుడు మమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఇక వాక్య ధ్యానంలోకి వెళితే ఈరోజు ఇది మొదలుకొని 40 దినములు ఏమి జరుగుతుందో మనకు తెలుసు. లెంట్ డేస్, 40 డేస్ కదండి. లెంట్ డేస్ ఉపవాస దినములు, 40 రోజుల ఉపవాస దినములు జరుగుతున్నవి, లెంట్ డేస్. అయితే ఈ లెంట్ డేస్లో చాలామంది, కొంతమంది ఆచరించేవారు ఉన్నారు, కొంతమంది ఇది మనం చేయకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన క్రైస్తవుల్లో. నిజానికి ఇది చేయొచ్చా చేయకూడదా అన్న ప్రశ్నలోనే సుమారుగా చాలా సంవత్సరాల నుంచి క్రైస్తవులు నోట్లలో ఉండిపోయారు. అంటే అర్థం కాని పరిస్థితిలో కొంతమంది ఆచరిస్తారు, కొంతమంది ఇది మనం చేయకూడదు అండి, మన కోసం క్రీస్తున్నారు కనుక మనకేమి చేయకూడదు, తెలియక చేస్తున్నారు అని కొంతమంది. లేదు, ప్రభు చేస్తున్నాడు కనుక, క్రీస్తు చేస్తున్నాడు కనుక నా వంతుగా నాకు శక్తి కొలది నేను కూడా చేస్తే మంచిది అనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మీ ఉద్దేశాలు దేవుడు సఫలపరుచుగాక. ఆమె ఎందుకంటే మనలోనే ఒక కట్టుబాటు, ఒక ఐక్యత లేనప్పుడు ఇతరులకు చెప్పే అధికారం మనకు లేదు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఈ ఛానల్ ద్వారా క్రైస్తవులైన వారందరూ మీరు ఉపవాసం చెల్లించినా చెల్లించకపోయినా, ఈ 40 దినాలు చేసినా చేయకపోయినా, ఒక మాట ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఏమిటంటే, ఎవరి ఉపవాసం బలం కలిగిందంటే మనది కాదండి. ఒప్పుకోవడం మనందరం కూడా మనది కాదు. చాలామందికి ఈ మాట విన్నట్టునే కొంచెం పౌరుషం వచ్చేది, కోపం వచ్చేస్తుంది. మనం చేసిన ఉపవాసము విభేదాలతోనో వ్యత్యాస భేదంతోనో ఉందా లేదా, చెయ్యొచ్చా చేయకూడదా అని అనుమానంతో చేస్తుంటాం. ఇది పరిపూర్ణమైన ఉపవాసం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే అన్యులు చేసే ఉపవాసం బెస్ట్. ఎందుకో తెలుసా? వారు సంవత్సరానికి ఎన్ని రోజులు ఉపవాసం చేస్తారు. అలాగే ముసల్మాన్ చెల్లించిన ఉపవాసం కూడా మంచిది. మనకులాగా వారు తాపాలు ఉండవు. చెయ్యాలా చేయకూడదా, మూర్ఖులు చేస్తున్నారు, అసలు చేయమని దేవుడు చెప్పాడా, ఇలాంటి పనికిరాని ప్రశ్నలు వేసుకునేది మనమే. వాళ్ళు అలా వేసుకోరు. ఎందుకంటే ఈ 30 దినాల ఉపవాసం జరుగుతుంది ముసల్మాన్లకి. వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఏం చేస్తే ఇక్కడ వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తే ఇక్కడ అలా వ్యత్యాస భేదాలు ఉండవు మనకలాగా. అలాగే అన్యులు కార్తీక మాసాలు చేస్తారు కదండి. కార్తీక మాసాలు చేస్తుంటారు ఉపవాసం. అలాగే వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ ఉపవాసాలు చెల్లిస్తుంటారు. వాళ్ళు విమర్శించుకోరు, చక్కగా చేస్తారు. అది ఉపవాసం. మరి మనకు భస్మ బుధవారం చేయమని చెప్పాడా ప్రభు? లేదు, చెయ్యరు బ్రదర్. ఇలాగ వ్యత్యాస భేదాల్లో ప్రభువుకు అందిస్తున్న ఆ యొక్క విజ్ఞాపన కానీ, కన్నీరు కానీ, ఉపవాసం కానీ నీకు ఫలిస్తుందా తెలుసుకోవడానికి మాట నేను ముందుగా మీకు చెప్తున్నా. భస్మ బుధవారము ఎందుకు ప్రభు మాట మనకు చెప్పాడు? భస్మము అనగా బూడిద. పాత నిబంధనలు చాలామంది మనం చూసుకునేటప్పుడు రాజులేమి, లేకుంటే సామాన్యమైన మనుషులేమి, లేక
ఎవరైనా సరే వాళ్ళు ఏం చేసేవారు, పిల్లలు పెద్దవారు అని తేడా లేకుండా, ఆడవారు మగవారు అని తేడా లేకుండా, ఆఖరికి పశువులతో శుద్ధ ప్రభుకి ఏం చేశారు, ఉపవాసం చెల్లించారు. అది కూడా ఎలాగా, బూడిదలో కూర్చొని గోనె బట్ట ధరించుకొని దావీదు గారు కూడా చేశారు. మరి ఈరోజు ఎంతమంది గోనె బట్ట ధరించుకొని బూడిద రాసుకుంటున్నారు చెప్పండి? వేసుకుంటున్నారా? ప్రతిష్టమైన వస్త్రాలు ధరించుకొని వస్తాం ఆలయానికి, చక్కగా మేకప్ అయి వస్తాం ఆలయానికి, ఉపవాసాల్లో కూడా. నువ్వు చెల్లించేది ఉపవాసం. ఇది దేవుడికి ఇష్టమా? దేవుడు నేను అలా రమ్మన్నాడా? మత్తయి సువార్త 4 అధ్యాయము మొదటి నుంచి మనం చూసినప్పుడు అక్కడ బాప్తీసం పొందిన వెంటనే క్రీస్తుని అపవాది చేత పట్టుబడ్డాడు అన్న మాట మనకు తెలుసు కదా. ఎలా వెళ్ళాడండి? అపవాది ఎందుకు పట్టుకుంది అంటే, నిజంగా ఆయన అపవాది పట్టుకోలేదు. మన జీవితంలో రాబోతున్న తరతరాలలో నీకు ఆపద కలిగితే ఎలాగ తప్పించుకోవాలో నేర్పించాడు క్రీస్తు. అదే ఉపవాస దినము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రియ సంగమా, పిల్లలుగా ఉండేటప్పుడు మనకి ఏమీ తెలియదు కదా. ఏడో తెలుసా? తెలియదు. నీవు ఒక మాట మాట్లాడడానికన్నా, ఒక పని చేయడానికన్నా, నిన్ను కన్న తల్లిదండ్రులు ఇది మంచి ఇది చెడు అని చెప్పాలి. అప్పుడే నీకు తెలుస్తుంది. అలాగే తరతరాలకు మనుషులు చేసిన పాపాలు క్షమించబడాలంటే ఉపవాసం ఒక్కటే మార్గము. అది కూడా ఎలాగా, బూడిద చేసుకోవాలంట దాన్ని, కాల్ చేసుకోవాలంట దాన్ని. అందుకే భస్మ బుధవారం అన్నారు. భస్మ బుధవారం అని ఎందుకన్నారంటే, నీ యొక్క అనాలోచన, నీ యొక్క కోరికలు, నీ యొక్క పాపాలు కాల్చుకోవాలి. ఆ రోజు నిజంగా బూడిదలో కూర్చున్న వారు ప్రార్థన చేశారని ప్రభువుకి. ఎందుకు చేశారో తెలుసా? ఈ 40 దినాలు ఎందుకు చేయాలి? 39 రోజులు చేయొచ్చు, లేకపోతే 41 రోజు చేయొచ్చు కదా. ఖచ్చితంగా 40 దినాలు ఎందుకు చేయాలి అంటే, ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండము 7వ అధ్యాయంలో అక్కడ 4వ వచనాన్ని కానీ మనం గమనించినట్లయితే, 3 నుంచి 4, 5, 6 ఆ వచనాలు ఎక్కడ చూసినా సరే ఒకటి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి? ఏ మాట? ఇంకను నేను 40 దినములలో, యెహోవా మాట్లాడిన మాట, తండ్రిని యెహోవా చెప్పిన మాట నోవాహు ఇంకా నేను ఒక 40 దినాలలో ఈ భూమి మీద ప్రతి జీవరాశులను కూడా, మీ కుటుంబాన్ని, నేను చెప్తున్న కొన్ని జీవరాశులు తప్పించి ప్రతి జీవరాశులను, ప్రతి మనిషిని నేను నిర్మూలన చేసేస్తున్నాను కనుక నువ్వు ఒక వాడని తయారు చేయని చెప్పాడు. అదే విషయం. అందుకే ఈ 40 దినాలు. అలాగే మనుషులను పాపము నుంచి తప్పించడానికి, మనుషులు ఒక నిబంధన పాటించడానికి, మనుషుల్లో న్యాయం అన్యాయం తెలియజేయడం కోసము, మనిషి చేసిన పాపాలకు పరిహారమర్థగా, బలి మోషేని కూర్చోబెట్టుకున్న 40 దినాలు. అది ఉపవాసం. ఇక క్రీస్తు పుట్టాక కొన్ని క్రీస్తు పూర్వం జరిగాయి. క్రీస్తు సకంలో జరిగింది ఏంటంటే, క్రీస్తు పుట్టిన తర్వాత జరిగింది ఏంటి? మనుషుల యొక్క పాపాలన్నీ కొట్టివేయబడాలంటే నీ ఒక దినాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అదే భస్మ బుధవారం. ఏంటి ఆ దినం? ఏం చేయాలి? నీలో నాలో ఉన్న ప్రతి పాపాన్ని కాల్చుకోవాలి. సరే, దేంతో కాల్చుకోవాలండి? అగ్గిపెట్టి తీసుకొని అంటించేసుకుందామా? లేకుంటే అగ్గినిప్పుడు మన మీద వేసుకుని కాల్చేసుకుందామా? ఏంటి ఎలా కాల్చుకుంటాడు ఈ పాపాన్ని అంటే అని అంటాడు కదా ఇర్మియా గ్రంథంలో, నా మాట అగ్ని వంటిది కాదా?
దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేంతో కాల్చుకోవాలి మనము అంటే వాక్యం అనే అగ్ని ద్వారా మన పాపాలను కాల్చుకోవాలి, కాల్చి బూడిద చేసేయాలి. అదే భస్మ బుధవారానికి అర్థం. ఆ రోజు ఆ కాలంలో వారు ఇవన్నీ చేశారు. కానీ ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే ఈ ఉపవాసం అనే ఈ యొక్క మార్గం ద్వారా, దైవ వాక్యం అనే ఈ యొక్క అగ్ని ద్వారా మన పాపాలను కాల్చుకొని శుద్ధీకరణ పొందడమే భస్మ బుధవారము. దేవుడి మహిమ కలుగును గాక. ఆమె దేవుడికే మహిమ కలుగును గాక. అంతే తప్ప భస్మ బుధవారం అంటే బూడిదండి, బూడిద తెచ్చుకొని రాసేసుకోవడం కాదు, కాదు, కాదు. ఎందుకంటే తరాలు మారిపోతున్నాయి, భూమి మీద జనాంగం పెరుగుతున్నారు, అలాగే పాపాలు పెరుగుతున్నాయి. ఈ పాపాలను ఖండించడానికి, ఈ పాపాలను పరిపూర్ణంగా తొలగించడానికే తండ్రి యెహోవా తన కుమారుని భూమి మీదకి పంపించానని అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఖచ్చితంగా రాయబడింది. ఏమంటారండి అక్కడ? కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని భూమి మీదకు పంపించెను. అది విషయం ఏంటండి? కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే మనం చేసిన పాపాలన్నీ బాగా నిండిపోయి పండిపోయింది కనుక, ఈ ప్రపంచం పాపంతో కూడుకుంది కనుక ఇవన్నీ కాల్చబడాలి, ఇవన్నీ తొలగించబడాలి అంటే ఒక వ్యక్తి కావాలి. ఆయనే శరీరధారి అయిన క్రీస్తు. ఆమేన్. ఎవరండి? శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చిన క్రీస్తు. ఆయనే రావాలి. ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ, పాప విమోచన కలగాలి. అంటే నీ హృదయాన్ని వాక్యం అనే ఈ యొక్క అగ్ని ద్వారా కాల్చుకున్నదే భస్మ బుధవారానికి అసలైన అర్థం. కానీ ప్రసంగమా ఈరోజు మనం చూస్తుంటే మన క్రైస్తవులకే ఐక్యత లేదు, మాట పొందిక లేదు, క్రియ పొందిక లేదు. ఇంక నువ్వేం 40 దినాలు చేస్తావు. ఉపవాసం చేసిన వారిని చూసి ఉపవాసం చేయలేని క్రైస్తవులే హేళన చేసే దినాలు. అందుకని అంటాను, మనకంటే వాళ్ళ ఉపవాసం మంచిది. ఆలోచించుకోండి. నీ పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రభు ఒక మార్గాన్ని చూపించాడు. అంతే తప్ప మరొకటి ఏం కాదు. నీవు ఇలా చేస్తే నీ పాపం క్షమించబడుతుంది, ఇలా చేస్తే నీ యొక్క తప్పులు మన్నించబడతాయి. అందుకే ప్రభు అంటాడు 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, అనుకూలమైన సమయమున నీ మొర నేను ఆలకించి కనుక ఇదిగో నేను నీకు సహాయం చేస్తున్నాను. ఇదే అనుకూలమైన సమయమును, రక్షణ సమయం అంటాడు అక్కడ. రక్షణ సమయం అనగానే మనకి బాప్తిజం గుర్తొచ్చేది కాదు. నేను చాలాసార్లు వాక్యంలో చెప్తూ ఉంటాను, బాప్తిజం వేరు, రక్షణ వేరు, మారు మనసు వేరు. 3 భాగాలండి. ఏంటి? బాప్తిజం అనేది దానికి అర్థం వేరు, రక్షణ అనేది దీనికి అర్థం వేరు, మారు మనసు అనేది దీనికి ఒక అర్థం. కానీ మన అందరం కూడా కలిపేసుకుంటాం, ఎందుకంటే తెలియక. ఆయన ఏమంటున్నాడంటే, అనుకూలమైన సమయంలో నేను నీ మొర అనగా నీ ప్రార్థన ఆలకించాను కనుకనే నిన్ను రక్షించుటకు అనుకూలమైన సమయాన్ని నీకు దయచేస్తున్నాను. ఇదే అనుకూలమైన సమయము, రక్షణ సమయం అని అక్కడ 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఖచ్చితంగా మాట్లాడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘం ఆలోచించండి. ఇది ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడే మాట కాదు, ఎవరిని కించపరిచే మాట అసలే కాదు. సత్యాన్ని మాత్రమే మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి వచ్చినప్పుడు ప్రతీది కూడా క్రైస్తవులకు మాదిరి చేసి చూపించి వెళ్ళిపోయాడు ఆయన తండ్రి దగ్గరికి. ఈ ప్రపంచంలో మనం
జీవించాలంటే ఒక మాదిరి అంటే సూత్రం లేనిది మనం ఏమి చేయలేము. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారనుకోండి ఏంటి, వారు ఒక లెక్క చెయ్యాలంటే అది ప్లస్సా మైనసా డివైడెడ్ బయా లేకుంటే ఏంటి అన్నది మనం చూసుకోవాలంటే దానికి గుర్తులు ఉంటాయి కదండి. ప్లస్కి అయితే ఒకలాగా, మైనస్కి అయితే ఒకలాగా ఏంటి అంటే తీసివేతలకైతే ఒకలాగా, కూడికలకైతే ఒకలాగా, గుణకారానికైతే ఒకలాగా ఈ గుర్తులు ఎలాగున్నాయో అలాగే మనిషి జీవించడానికి ఒక మాదిరి, ఇది ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ఇది చేస్తే ఇది అని క్రీస్తు తన భూమి మీదకి వచ్చిన తర్వాత క్రైస్తవులను మనకు నేర్పించిన పాఠంలో ఇదొక భాగం. అది చేసావా మంచిది, చెయ్యకపోయిన ప్రభు నిన్ను ప్రశ్నించడం కానీ అది చేస్తేనే ప్రభువుకు మనం విలువిచ్చిన వారం అవుతాం. కొంతమంది అంటారు మనకేం పర్వాలేదు బ్రదర్, మన కోసం ఆయన బాధపడుతున్నాడు, పడని మనం సంతోషంగా ఉందాం. ఇది ఏమైనా న్యాయంగా ఉందా? ఏమండి, న్యాయంగా ఉందా? నీవు దాన్ని లెక్క చేయకపోయినా ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయాడు. మన పని మనం చెయ్యాలి అంతే తప్ప మనం ఏదో త్యాగం చేసేస్తున్నట్టు 40 దినాలు ఉపవాసం ఉన్నానండి అని మనం ఏదో చెప్పుకోవడం కాదు. నిజంగా చెప్పాలంటే ఈ 40 దినాలు ఉపవాసం చేస్తున్నవారు 40 దినాలు కాదండి వాళ్ళు చేసింది. లెక్క పెట్టుకుంటే 20 రోజులే, 20 దినాలే. 20 దినాలు ఎలాగంటే ఒక పూట ఆహారం భోజనం చేసేస్తాం, ఒక పూట మనం ఆహారం భోజనం చేయము కదా. ఉపవాసం అంటే 24 అవర్స్ 24 గంటలు చేసిందే ఉపవాసం. అదే చేశారు యేసుక్రీస్తు ప్రభు వారు. మరి మనం చేయలేం కదా, ఎందుకంటే మనం శరీర బలహీనులము కనుక ఒక్క పూట మాత్రం చేస్తున్నాము. ఆ లెక్క ఎక్కడికి వస్తుంది? 20 రోజులకు వస్తుంది. కానీ ఇక్కడ లెక్క ఎక్కడ వస్తుంది? 40 రోజులకు వస్తుంది. పేరు 40 రోజులే, చేసేది 20 రోజులే. జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరులారా. ఎందుకంత రూఢీకరణ చెప్పవలసి వస్తుందంటే చాలామందికి ఈ భస్మ బుధవారంలో ఎలా ఉండాలో తెలియట్లేదు క్రైస్తవులమే. కానీ వారు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో హైందవులు ముస్లిమానులు కానీ వారు సరిగ్గా చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తున్నారు. కానీ దారి తప్పే వాళ్ళు మనమే. అది ఒప్పుకోవాలి. ఎవరైనా క్రైస్తవుడైన వాడు నిజంగా జీసస్ని లవ్ చేసినవాడు, ప్రేమించినవాడు, ఆయన వాక్యాన్ని విలువించినవాడు ఖచ్చితంగా ఇది ఒప్పుకోవాలి. మనం చూస్తున్నాం కదా, ఒకరు చేయమంటారు, ఒకరు చేయకూడదంటారు, ఒకరు ఇలాగంటారు, ఒకరు అలాగంటారు, ఒకరు ఇది కాదంటారు, ఒకరు అది కాదంటారు. ఏది కరెక్ట్ తెలియక చాలామంది విశ్వాసులు ప్రియ సహోదరులారా తబ్బిబ్బులు పడిపోయి అసలు ఏంటి అని ప్రశ్నలోనే చాలామంది విశ్వాసులు ఈరోజు జీవిస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే చాలా చోట్ల వాక్యాలు ఉన్నాయి, కానీ అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోనా కాలంలో నినేవే రాజు ఏం చేశాడండి? ఏమని చెప్పాడు ప్రభు? ఏమి చెప్పమన్నాడు? ఇదిగో మీరు కానీ నా మాట వినకపోతే ఇంకా కొన్ని రోజుల్లో మీ పట్టణాన్ని నాశనం చేసేస్తానని చెప్పాడు. అప్పుడు భయపడిపోయి వాళ్ళు ఏం చేశారు? పశువులతో శుద్ధ, చిన్నపిల్లలతో శుద్ధ, ఆఖరికి రాజుల మంత్రులతో శుద్ధ వాళ్ళు ఏం చేశారంటే సింహాసనం దిగిపోయి ఆ ప్రతిష్టమైన వస్త్రాలు విడిచిపెట్టేసి గోనెబట్ట కట్టుకొని ప్రభువా మా పాపాలు క్షమించు. ఇది భస్మబుధవారం ఏంటి? ఇది భస్మబుధవారం. నీ పాపాలను ఒప్పుకొని కాల్చుకొని విడిచిపెట్టడమే భస్మబుధవారం. నీకు అంతకని ఏం కాదు. ఇందులో పెద్ద అర్థమేం లేదు. దీన్ని పట్టుకొని చాలామంది సేవకులు ఇష్టానుసారంగా బోధిస్తూ నిజంగా అనుకున్న వారికి, ఉపవాసం చేయాలనుకున్న వారికి మనసు విరిచేస్తున్నారు. జాగ్రత్త. ప్రభు ఏం చెప్పాడో అదే మనం చేద్దాం. ఆయన ఒకరే కాదు, దావీదు గారే కాదు, చాలామంది చూస్తే అలాంటి ప్రవక్తలు కానీ, రాజులు కానీ, సామాన్య మనుషులు కానీ, ఆఖరి జంతువులు కానీ చెప్పుకున్నాం కదా.
పసిపిల్లలతో సుద్ధా ఉపవాసం చెల్లించారు. ఎందుకు? వారి పాపములు ఒప్పుకున్నారు. ఈ పాపం ఒప్పుకొని చేసేదే ఈ 40 దినాల ఉపవాసం. అది మూలార్థం. ఈ మాత్రం అర్థం చేసుకోక చేసేవారిని చేయనివ్వకుండా, వీళ్ళు కూడా చేయకుండా చక్కగా 2 పూటలు చక్కగా ఆహారం తింటూ వారికి ఏదైతే తలంపు వస్తుందో ఆ తలంపు ప్రకారంగా వారికి విశ్వాసం బోధిస్తూ సుఖమైన జీవితం జీవిస్తుంటే ప్రభువు మీ కార్యాలు ఎందుకు చేస్తాడు? అందుకే ఇక్కడ అంటున్నాడు, అనుకూలమైన సమయంలో నేను వారి మొర ఆలకిస్తాను. నీవు అనుకూలంగా ఉంటున్నావా? దేవుడి యొక్క మాటకు లోబడుతున్నావా? దేవుడి యొక్క మార్గంలో నడుస్తున్నావా? క్రైస్తవుడా ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకుంటే వాక్యం ద్వారా ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడతారు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, వాక్యం అనేది ఒకటి కాదు అండి. క్రైస్తవులు అందరికీ ప్రపంచంలో ఇంతవరకు బ్రతుకున్న వాళ్ళందరికీ కూడా ఒకటే వాక్యం, వేరువేరుగా చెప్పలేదు. మనం దాన్ని విడదీసుకుంటున్నాం, దాన్ని వేరుగా చూస్తున్నాం. ఇది నాది కాదు, ఇది నాకు కాదు, ఇది మనకు కాదు, ఇది మనం చేయకూడదు, ఇది మనం ఇలా చేయాలి, అలా చేయాలి. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క బోధన, ఒక్కొక్క సేవకులు ఒక్కొక్క ఇష్టానుసారంగా చెప్తుంటే ఆ విశ్వాసం కూడా అలాగే తయారైపోతున్నారు. పాపం వాళ్ళకి తెలియక. కానీ బైబిల్ ఉన్నది ఏంటంటే, నీ పాపాన్ని పరిపూర్ణంగా ఒప్పుకొని సంతృప్తిగా దాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి అటువైపు చూడకుండా ఉండడమే భస్మ బుధవారానికి అసలైన అర్థమని నేను తెలియజేస్తున్నాను. కనుక మా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క పిల్లలారా, మీ జీవితాలు బాగుపడాలంటే ప్రభువు చూపించిన మార్గంలో మనం వెళ్తాం. ప్రభువుతో ప్రయాణం చేయలేం మనం. చాలామంది అంటారు, నీతో సహవాసం చేసే భాగ్యం నాకు కలుగు చేయి. మనం ఎక్కడ చేయగలమండి? చేయగలమా? చేస్తాను అన్నవారు మీలో ఎవరైనా ఉంటే, చేస్తానయ్యా నాకు ఆ సత్తా ఉంది అనుకుంటే ఎవరైనా అండి, మీలో ఎవరైనా ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఫోన్కి ఫోన్ చేసి మాట్లాడండి. నేను మాట్లాడుతున్నాను. మనసుకి అది అసాధ్యం అండి. ఎందుకంటున్నానంటే వాక్యాన్ని పట్టుకొని నేను ఇంత ధీమాగా మాట్లాడగలుగుతున్నాను. నిజంగా ప్రభుత్వం సహవాసం చేస్తానండి అన్నవాళ్ళు ఉంటే దయచేసి ప్రియ సహోదరుడా ఎవరైనా సరే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చదువుకోండి, నేను చెప్పను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకొని అలాగే మేము చేస్తానన్న వాళ్ళు దేవుడు మిమ్మల్ని దీవించును కాక. అసాధ్యం అండి మనకి. అది క్రీస్తు ఒక్కడికే చెల్లింది అలాగా. ఇంకో మాట ఏంటంటే, ఈ 40 దినాలు ఎవరైతే పాటిస్తున్నారో మీరందరూ కూడా ఒక క్రమాన్ని నేర్చుకోండి. ఒక్కొక్క బోధకుడు చెప్తాడు, సోమవారం నుంచి శనివారం వరకు ఓకే, ఆదివారం మామూలుగా ఆరాధన, మళ్ళీ సోమవారం మొదలు ఏంటి 40 దినాల ఉపవాసం. అలాగని బైబిల్లో ఎక్కడైనా ఉందండి? సోమవారం నుంచి శనివారం వరకు చేసేది, 6 రోజులు చేసేది ఉపవాసం బాగానే ఉంది. 7వ రోజు మరి ఎందుకు చేయవు? మరి అప్పుడు ఇంక 40 రోజులు అలా వచ్చింది లెక్క. జ్ఞాపకం చేసుకోండి. పోనీ అనుకుందాం, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు అపవాది చేత శోధించినప్పుడు మధ్యలో ఆదివారాలు వచ్చాయా? రాలేదా? వచ్చాయి కదా. అప్పుడు అపవాది దగ్గర నుంచి వచ్చేసి మరలా నేను మళ్ళీ వస్తాను, నేను సోమవారం వస్తాను అని అపవాదితో చెప్పాడా ప్రభు? పోనీ మోషే దగ్గర చూద్దాం. మోషే గారు కూడా 40 దినాలు ఆ కొండ మీద ఉండి ప్రభుతో మాట్లాడినప్పుడు, అయ్యా సోమవారం నుంచి శనివారం వరకు నేను కూర్చున్నాను కనుక ఇది ఆదివారం మా వాళ్ళంతా కింద డ్యాన్సులు వేస్తున్నారు, నేను అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేసి మళ్ళీ సోమవారం వచ్చేస్తాను ప్రభు అన్నాడా? అంటే ఒక నియమము, ఒక పద్ధతి లేదా? తెలుసుకోండి వాక్యాన్ని, సత్యాన్ని గ్రహించండి. నువ్వు చేయకపోయినా నేను అడగను ప్రభు, నేను ముందే చెప్తున్నా కదా, అది మన బ్రతుకులు బాగుండాలని ఏడాదికి ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ యొక్క బసవ బుధవారం పండుగ దినాలలో పాలుపంతులు పంచుకోవాలని ఆశించి చేసినదే తప్ప
నువ్వు చేసినా ప్రభు నిన్ను దీవిస్తాడు, చేయకపోయినా దీవిస్తాడు. కానీ చేస్తే ఏంటి ప్రతిఫలం అంటే నీ పాపాలన్నీ భూమి మీద క్షమించబడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అక్కడ అన్న గలతీ 4:4 అంటున్నాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకు? మన పాపాలను క్షమించడానికి. క్షమించాడు ఆయన. తను చేసిన పని, వచ్చిన పని చేసేకుండా వెళ్ళిపోయాడు. మరి ఇంకా మనం ఎందుకు పాపంలో జీవిస్తున్నావు? ఎందుకు పాపాత్మురాలని ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే, నీలో ఉన్న పాపం ఇంకా పరిపూర్ణంగా చనిపోలేదు. అది చనిపోవాలంటేనే ఇలాంటి దివ్యమైన ఈ యొక్క మంచి దినాలను నువ్వు పాటించి దేవుడికి నిన్ను నీవుగా కనపరుచుకో. ఇదే ఉపవాసం, ఇదే భస్మోపవారానికి అర్థమని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, దయగల నాయన, కృపగల తండ్రి, నీకు వందనములు. నా అనేక సమయంలో నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం. ఇదిగో తండ్రి నాన్న, నిజమే నాన్న, మా పాప క్షమాపణ కోసమే నువ్వు వచ్చి ఉన్నావు. మమ్మల్ని క్షమించడం కోసమే తండ్రి చేసావు, నువ్వు త్యాగం చేసావు. అయ్యా, అట్టి రీతిగా మేము జీవించడానికి సహాయం చేయండి. అయ్యా నిజమే తండ్రి, మేము పరిపూర్ణంగా ఏ క్రియ కూడా చేయలేకపోతున్నాం. అయ్యా మేము ఏం చేసినా సగమే. అయినప్పటికీ తండ్రి, మాలో మేము గర్విస్తూ నేను ఉపవాసం ఉంటున్నానని గర్విస్తున్నామేమో తండ్రి. మా గర్వాన్ని తొలగించండి, మా అహంకారాన్ని తొలగించండి. అయ్యా, ఈ 40 దినముల ఉపవాసంలో తండ్రి నా ప్రభ, మా పాపాలన్నీ విడిచిపెట్టుకొని అయ్యా తండ్రి నా ప్రభ, మాలో ఉన్న అహంకారము, అవివేకాన్ని, అయ్యా పాప దోషములను కాల్చుకొని తండ్రి వాటిని బూడిదగా చేసిన ప్రభ, ఇవ్వ తండ్రి నా ప్రభ, వాటిని నా ప్రభ తండ్రి నీ వాక్యమైన నీళ్ళ ద్వారా కడుక్కొని భాగ్యం కడుగు చేసి మహిమ అందుకుంటామని సర్వాధికారైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత కొందముడు సర్వాధికారైన తండ్రి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.